హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మసాలా నూడిల్స్ చేశాను. అదే గార్లిక్ నూడిల్స్, వెల్లుల్లిపాయ కారం నూడిల్స్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చేసే విధానం చూద్దాము. మ్యాగీ నూడిల్స్, కర్రీ ఫ్లేవర్. ఓకే, ఇది మసాలా బాగుంటుంది. సో ముందుగా నేను బాయిల్ చేసుకున్నాను, వాటర్లో వేసి బాయిల్ చేశాను. తర్వాత కొంచెం బటర్ వేసి ప్యాన్ పెట్టి బటర్ వేసి ఆ బటర్ కొంచెం కరిగింది అనిపించుకొని మనం ఇది ఒక ఉల్లిపాయ, ముందు గ్రీన్ చిల్లీ వేసాను. తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కింద కట్ చేశాను. సో బాగా బ్రౌన్ అవసరం, కొద్దిగా లైట్గా అవుతే చాలు. తర్వాత క్యాప్సికమ్, నా దగ్గర అయితే హాఫ్ క్యాప్సికమ్ ఉంది. మీ దగ్గర ఉంటే కలర్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. పసుపు, అదే ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలర్ ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే గ్రీనే ఉంది, నేను వేసాను అది. సో ఇది బాగా ఉడకకూడదు, కొంచెం క్రంచీగానే ఉండాలి, లేకపోతే టేస్ట్ బాగోదు. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసాను నేను. తర్వాత నూడిల్స్ మసాలా ప్యాకెట్ ఒకటి వేసాను. నేనైతే 3 ప్యాకెట్లు నూడిల్స్ చేస్తున్నాను, 2 ప్యాకెట్లు మసాలా యూజ్ చేస్తున్నాను. అది 5 వెల్లుల్లిపాయలు, కొంచెం కారం, కొంచెం ఆయిల్ వేయాలి. బట్ అది స్కిప్ అయిపోయింది, అది నేను యాడ్ చేయలేదు. తర్వాత మసాలా కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత చేసి, తర్వాత అది మనం ఇప్పుడు దాంట్లోనే నేను వెల్లుల్లిపాయలు దంచిన దాంట్లోనే కొంచెం వాటర్ వేసి, నేను కొద్దిగా వాటర్ వేసాను. ఏంటంటే పచ్చివాసన పోతుంది, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. తర్వాత బాయిల్ చేసుకున్న నూడిల్స్ నేను వేసి బాగా కొంచెం మిక్స్ చేసుకోవాలి బాగానే. తర్వాత ఇంకో ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ నేను హాఫ్ వేసాను. తర్వాత కొంచెం చీజ్, మజరల్లా చీజ్, చీజ్ ఏదైనా వేసుకోవచ్చు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. వేయాలని ఏమీ లేదు. సిప్ట్ కూడా మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. సో మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.